ఏపీలో డయేరియా విజృంభిస్తోంది. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలంలో డయేరియా బారిన పడి నలుగురు, నంద్యాల జిల్లాలో ఒకరు, కాకినాడ జిల్లాలో మరొకరు మృత్యువాత పడ్డారు. 3 జిల్లాల్లోనూ 85 మందికి పైగా బాధితులు వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలోని జొన్నలదొడ్డి ప్రాంతంలో డయేరియా వ్యాపించింది. గ్రామంలో ఈ నెల 19న డయేరియా కేసు గుర్తించారు. అధికారులు వెంటనే తగిన చర్యలు తీసుకోకపోవడంతో బాధితుల సంఖ్య 36కు పెరిగింది. 6గురిని కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. జొన్నలదొడ్డి, వేట్లపాలెం పిహెచ్సిలలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. జగ్గయ్యపేట ప్రభుత్వాసుపత్రిలో 19 మంది డయేరియా బాధితులకు వైద్య సిబ్బంది చికిత్సలు నిర్వహిస్తున్నారు. ఇవాళ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించనున్నారు. నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలం పోతులపాడు శివారు చాబోలులో శుక్రవారం 30 మంది వాంతులు, విరేచనాలతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. వారిలో కొంతమంది నందికొట్కూరు, కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శనివారం మరో 4 వాంతులు, విరేచనాలతో నీరసించిపోయారు. గ్రామంలోని తాగునీటి ట్యాంకులో కొంగపడి చనిపోయి దుర్వాసన వస్తున్నా సిబ్బంది పట్టించుకోలేదని, అందువల్లే డయేరియా ప్రబలిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.